హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మార్నింగ్ డోర్ తీయగానే ఇలా అయితే వ్యూ ఉంటుందండి. మా ఇంటి ముంగటే హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. పొద్దున్నే అలా దేవుణ్ణి చూస్తూ ఉంటే చాలా బాగా మంచి ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మా పిల్లలు అయితే లేసేశారు. లేవగానే ఇద్దరికైతే ఒక్కొక్క బ్రష్ అయితే ఇచ్చేసాను. వాళ్ళు చిన్న చిన్న బ్రష్లు అయితే చేయరంట, పెద్ద పెద్ద బ్రష్లు అయితేనే చేస్తారంట. మా పాప అయితే లేవగానే అలిగింది, నా పేస్ట్ నేనే పెట్టుకుంటాను పెట్టకు అని చెప్పి ముఖం అయితే అట్లా పెట్టుకుందండి. అండ్ ఇప్పుడైతే తన బ్రష్ తనే చేసుకుంటుంది. అండ్ మా అబ్బాయి కూడా బ్రష్ చేసుకుంటున్నాడు. అండ్ వాళ్ళతో పాటు నేను కూడా బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నానండి. నా ఫేస్ వాష్ వాళ్ళతో పాటు కూడా నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను చూసి నేర్చుకుంటారు కదా, ఓహో ఇలా బ్రష్ చేయాలి అలా బ్రష్ చేయాలి అని వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది అని చెప్పి నేనైతే ఇలా అయితే వాళ్ళ ముందే బ్రష్ చేసుకుంటున్నాను. బయట వెదర్ చాలా కూల్గా ఉందని ఈరోజు మేము ఇంట్లోనే బ్రష్ చేసుకున్నామండి. అంత కూల్ వెదర్కి మార్నింగే మళ్ళీ కూల్ వాటర్తో బ్రష్ చేసుకుంటే జలుబేడ అవుతుందో అని చెప్పేసి ఇంట్లోనే బ్రష్ చేసుకుంటున్నానండి నేనైతే. మళ్ళీ నాకు నా ముక్కులోకి చలి నీళ్ళు పోతే నా ముక్కు సుర్రు అంటుంది. సో అందుకే నేను ఇంట్లోనే ఈరోజు ఇలానే ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడం అయిపోగానే నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టవల్తో అయితే నా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఫేస్ మీద బొట్టు పోతుంది కదా ఫేస్ వాష్ చేసేటప్పుడు. సో నేనైతే ఫస్ట్ బొట్టు పెట్టుకొని నెక్స్ట్ అయితే హెయిర్ అయితే దూకున్నానండి. ఇలా కంఫర్ట్గా పైకి అల్లుకుంటే కంఫర్టబుల్గా ఏ పనన్నా చేసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా కిచెన్లోకి వచ్చి చూస్తే అమ్మయ్య ఎంత ప్రశాంతంగా ఉందిరా బాపు, ఎట్లాంటి గలీజ్ లేకుండా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మా బాబుకు నేనైతే బ్రష్ చేపిస్తున్నాను. వాడికి మేము ఫింగర్ బ్రష్ యూస్ చేస్తామండి. బట్ వాడి ఫింగర్ బ్రష్ అయితే పోయింది, దొరకడం లేదు. సో ఇట్లానే బ్రష్ చేపిస్తున్నాను నేను. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత క్యూట్గా చెప్పెడుతున్నాడో. ఇంకా వాడికి బ్రష్ చెప్పిస్తూ ఉంటే వాడేమో వద్దు అని మారం చేస్తూ ఉంటాడు. కానీ మనం బ్రష్ చెప్పియాలి వాళ్ళకి. బ్రష్ చెప్పకపోతే బాగోదు కదా. ఎంత చిన్న పిల్లలైనా కానీ బ్రష్ చెప్పియాలి. అంటే మరీ అంత చిన్న పిల్లలు కాదు, ఆఫ్టర్ 6 months నుంచి అయితే బ్రష్ చెప్పియాలి. వాళ్ళు తింటారు కదా, సో తింటారు, మౌత్ స్మెల్ రాకుండా అని నేనైతే వాడికి బ్రష్ చెప్పించి ఇలా ఒక క్యారెట్ అయితే ఇచ్చేసాను. వాడు కూడా క్యారెట్ని ఇష్టంగా తింటాడు. ఇక్కడ మా పాప అయితే నువ్వు నాకేం బ్రష్ చేపియకు నేనే చేసుకుంటా అని చెప్పి ఏడుస్తుంది. ఆ లోపు ఆమె బ్రష్ చేసుకొని వచ్చేలోపు నేనైతే ఇలా క్యారెట్ దోశ చేద్దామని క్యారెట్ని అయితే కట్ చేసుకొని క్యారెట్ మీద ఉన్న పొట్టును మొత్తం పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇలా మంచిగా పీల్ ఆఫ్ చేసుకొని ఒకసారి అయితే క్యారెట్ని వాష్ చేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని ఇంకా అదే క్యారెట్ని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోండి. నేనైతే చిన్న కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇంకా ముక్కల్ని అయితే మిక్సీ జార్లో వేస్తున్నాను. మనం కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసి మిక్సీలో కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే అవి మెత్తగా మంచిగా మిక్స్ అవుతుంది. మంచిగా ప్యూరీలాగా చేసుకొని మంచిగా ప్యూరీలా చేసుకుంటే ఇప్పుడు దాన్ని మనం దోశ బాటర్లో వేసుకొని అయితే మంచిగా దోశలు అయితే వేసుకోవచ్చు అండి. క్యారెట్ దోశలు అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి అయితే పెట్టండి. అండ్ నేనైతే నా దగ్గర ఉన్న దోశ బ్యాటర్ని అయితే ఇట్లా ఒకసారి కలుపుకొని ఇలా ఇంకో సపరేట్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే ఇంకో బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అదే దోశ బ్యాటర్లో అయితే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న క్యారెట్ ప్యూరీని అయితే వేసుకుందాం. క్యారెట్ ప్యూరీని వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి. మరి చప్పగా అయితే బాగోదు కదా. సో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఇంకోసారి మంచిగా సాల్ట్ మొత్తం కలిసేలాగా అయితే మంచిగా కలుపుకొని ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే మనం
ఇలా ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ బాగా హీట్ అయ్యాక దోశలు అయితే పోసుకోవాలి. కానీ ఇక్కడ మా పిల్లలు చూడండి, దోశలు అయ్యేంతసేపు వెయిట్ చేయరంట, నా దగ్గరకు వచ్చి నించున్నారు. మా పాప అయితే నువ్వు ఎలా దోశలు పోస్తావో నేను చూస్తా అని చెప్పి పైకి ఎక్కైతే కూర్చుంది. సో సరేలే అని చెప్పేసి ఆమెను పైన కూర్చోపెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక నేనైతే ఇలా దోశలు అయితే మంచిగా వేసుకొని నేనైతే పిల్లలకి నెయ్యి యూస్ చేస్తానండి. వాళ్ళకు ఆయిల్ అయితే దోశకు ఆయిల్ అయితే వేయను. చాలామంది ఆయిల్ అయితే వేసుకుంటారు, నేనైతే ఆయిల్ నెయ్యి మాత్రం వేసుకొని మంచిగా చుట్టూ దోశ ఊడాలి కదా మనకి. సో నేనే చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇలా మా పిల్లలకి ఎలా దోశ ఉందో అలా ఇస్తే తినరు. సో వాళ్ళకి పీసెస్గా కట్ చేసి ఇస్తే మంచిగా హ్యాపీగా తినేస్తారు వాళ్ళిద్దరు. అండ్ వాళ్ళిద్దరికి కిచెన్లో ఏం కూర్చోపెడతాం ముందే కిచెన్ చిన్నగా ఉంటుంది. సో ఇలా బయటికి తీసుకొచ్చేసి హాల్లో కూర్చోపెట్టేసి ఫ్యాన్ వేసేసి వాళ్ళిద్దరు అయితే ఇప్పుడు తింటున్నారండి. మీరు పాంపస్ తీయరా అని అనుకోవచ్చు, తీస్తాను, బట్ ఎర్లీ మార్నింగ్ ఉంది కదా, సో ఇవాళ అయితే తీయలేదు. కొద్దిసేపు అయ్యాక వాళ్ళు టిఫిన్ చేశాక అట్లా తీస్తాను. వాళ్ళు తింటున్న గ్యాప్లోనే నేనైతే మాకు రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి ఒకేసారి వండేస్తానండి నేను. పిల్లలు వండనియరు, ఊక మనకు పనులు చేసుకోనియరు కదా. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఆడుకుంటా ఉంటే అప్పుడే మనం పనులు చేసుకోవాలి. అండ్ ఇలా నేనైతే రైస్ని వాష్ చేసుకొని రైస్లో అయితే సాల్ట్ వేసుకున్నాను. మీరు సాల్ట్ వేసుకుంటారా రైస్లో? మేమైతే సాల్ట్ వేసుకొని ఇంకా సాల్ట్ని అయితే ఒకసారి ఇలా నా హ్యాండ్తో నా చేయి వేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేస్తుంటే మా పిల్లలు అయితే ఇద్దరు థమ్స్అప్ బాటిల్ ఉన్నాయండి మా రూమ్లో. ఆ థమ్స్అప్ బాటిల్తో అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు. మా పాప చూడండి క్యారెట్ తినుకుంటే ఎంత క్యూట్గా చేతిలో బాటిల్ పట్టుకొని ఎంత క్యూట్గా క్యారెట్ తింటూ ఎలా ఆడుకుంటుందో. అక్క ఆ బాటిల్ నాకు కావాలి అని చెప్పేసి మా బాబు కూడా అదే బాటిల్తో ఆడుకుంటున్నాడు. మంచిగా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళన్నట్టు వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసి కుక్కర్ వేసేసి కుక్కర్ ఆన్ చేసేసాను. అండ్ ఇక్కడ రైస్ అయితే అయిపోతుంది, కుక్కర్లో తొందరగా అయిపోతుంది కదా, రైస్ అయిపోతుంది. ఇంకా లోపు ఇంకా ఫస్ట్ మనం పిల్లల్ని కేర్ చేయాలి కదా. ఇక చూడండి మా రూమ్ మొత్తం ఎలా ఉందో. వీళ్ళు తిన్నాక క్లీన్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తినిపించేసి ఇంకా రూమ్ని అయితే నేను క్లీన్ చేస్తున్నానండి. ఇక వీళ్ళ కోసమని వాకర్ తీసుకున్నాం మేము. ఆ వాకర్లో అయితే మా బాబు బెడ్ ఉండే, చిన్నపిల్లలు పుట్టేటప్పుడు తీసుకుంటారు కదా, ఆ బెడ్ని అయితే ఇలా సైడ్కి పెట్టేసి ఇంకా రూమ్ మొత్తం అయితే క్లీన్ చేద్దాం అనుకుంటే నేను ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకు వచ్చి ఇక్కడ పడితే అక్కడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారండి. మా పాపకి ఆ స్కార్ఫ్ దొరికింది కదా అని చెప్పి ఆమె అయితే ఎంత మంచిగా శారీ కట్టుకుంటుంది చూడండి. సరే ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. మంచిగా క్లీన్ చేసుకున్నాను. మా బాబు చూడండి, నేను ఎప్పుడు ఊకిన వాడైతే నా వెనకలే తిరుగుతూ ఉంటాడు, ఆరు నేను ఊకే ముందు వచ్చి నిలబడతాడు. మనం ఊకిందంతా వాళ్ళ కాళ్ళకే ఉంటుంది. మనం ఏడైతే క్లీన్గా ఊకొస్తామో ఆడికెళ్ళి నించుంటారు, అది మొత్తం వాళ్ళ కాళ్ళకి అంటుతుంది. అండ్ నేనైతే ఇలా రూమ్లో అయితే వాటర్ మొత్తం చల్లుకుంటున్నానండి. రూమ్ కడగడం కోసం ఎక్కువ వాటర్ పోసినా కానీ మొత్తం వాటర్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇలా వాటర్ పోసుకొని వైపర్ తీసుకొని ఫస్ట్ మా పాపనే తీసుకొచ్చింది. నెక్స్ట్ మా అమ్మ ఏం చేస్తుంది, రూమ్ క్లీన్ చేస్తుంది అని చెప్పి తనైతే వైపర్ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటే తన దగ్గర నుంచి నేను తీసుకొని ఇంకా రూమ్ మొత్తం వైపర్తో నీళ్ళు మొత్తం బయటికి తీసేస్తున్నాను. జస్ట్ మిస్ అండో కొంచెంలో నా పని అయిపోయేది, కాలు జారింది. అండ్ మా బాబునైతే ఉయ్యాల్లో వేసేసాను వాడు డిస్టర్బ్ చేయకుండా. అండ్ ఇక్కడ నైట్ అయితే మా ఆయన అన్ని మ్యాట్స్ అయితే వాష్ చేశారండి. సో నేనైతే ఇక్కడ పాత నైటీతో అయితే రూమ్ని అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్ ఉంటే పిల్లలు జారి పడతారు కదా, నేనే జస్ట్ అయితే జారి పడేదాన్ని. వాళ్ళు ఎంతసేపు అండి జారి పడడానికి, వాళ్ళు ఒక్క దగ్గర ఉంటారా, అటు ఇటు ఉరుకుతూ ఉంటారు. ఇంకా రూమ్ క్లీన్ చేసేసాక నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే మా పిల్లల్ని వాళ్ళ డాడీ దగ్గర వదిలిపెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ స్నానానికి అయితే వెళ్ళిపోయాను. స్నానానికి వెళ్ళి స్నానం చేసి వచ్చినాక
మా పాప అయితే ఇలా వాళ్ళ డాడీ మీద కోపంతో అయితే ఇట్లా దిగుతుందండి. నాకు ఈ డ్రెస్ వద్దు, వేరే డ్రెస్ కావాలి అని చెప్పి వేసుకున్న డ్రెస్సును కూడా తీసేసింది. వాళ్ళ తమ్ముడు వేసుకున్న టీషర్ట్ కావాలంట మా పాపకి. చూడండి ఎలా గుంజుతుందో వాడు వేసుకున్న టీషర్ట్ని. వాడు చూడండి, ఏందే ఊకే నీకు నా బట్టలే కావాలా, నేను నీకు దీంతో కొడతా అని చెప్పి వాడైతే అది చేతిలో పట్టుకుంటే ఆమె అయితే దాన్ని గుంజుకుందండి. ఇక్కడ మా బాబు చూడండి, వాడికి జలుబు అయిందంట. వాడు ముక్కులో నుంచి అయినట్టు వాడు చూడండి, వాడు ముక్కుని ఎంత క్యూట్గా క్లీన్ చేసుకుంటున్నాడో. మీ పిల్లలు కూడా ఇట్లా చేస్తారా? ఈ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మా బాబు వాళ్ళ డాడీని కొడుతున్నాడు. నీ కూతురు నా టీషర్ట్ అడుగుతుంది, నేను ఇయ్యా అని చెప్పు అని వాడు కొడుతున్నట్టున్నది ఉంది కదా. అండ్ వాడు కొడుతున్నాడు. ఇంకెందుకు వద్దులే నాన్న, నేను నా టీషర్ట్ నీకు ఇయ్యా అంటుంటే, ఇంకా రా మనం ఇద్దరం కొద్దిసేపు ఆడుకుందాం అని చెప్పి మేమిద్దరం అయితే ఇట్లా ఆడుకున్నాం. తర్వాతకి వాడైతే ఈ డ్రెస్ కావాలి నాకు వేయండి అంటుంటే వాడికైతే ఈ డ్రెస్ వేసాం మేము. చూడండి వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో ఆ డ్రెస్లా. ఆ డ్రెస్ వేయగానే లేచి నించొని వాడైతే డాన్స్ స్టెప్స్ అయితే వేస్తున్నాడు. ఎంత క్యూట్గా వేస్తున్నాడు కదా, చూడండి ఒకసారి. అందులోనే మా పాప కూడా జాయిన్ అయింది. నేను వేస్తా డాన్స్ అని చెప్పి. అదైతే ఎప్పుడు ఏడుపు ముఖంతోనే ఉంటుంది, దానికి ఎంజాయ్ చేయడానికే రాదు, ఆడుకోవడం కూడా రాదు. వీడైతే మంచిగా ఆడుకుంటాడు. మా పాపకి గారాబం ఎక్కువ. దయచేసి పిల్లలకైతే ఎక్కువ గారాబం అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే వాళ్ళకి గారాబం చేసామనుకో మనం నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. మనం ఎంత భయపెట్టినా వాళ్ళు మనల్ని చూసి అస్సలు భయపడరు. అండ్ ఆ లోపు అయితే నైట్ కొంచెం చికెన్ ఉండే, మార్నింగ్కి అయితే వేడి చేసుకున్నాం. అండ్ ఆఫ్టర్నూన్కి అయితే ఇలా వంకాయ కర్రీ అయితే చేసుకున్నాను. ఆ లోపు దానికి ఆకలైందేమో, చాలాసేపు ఆడుకుంది కదా. మళ్ళీ అయితే దోశను కెచప్ వేసుకొని తింటుంది. కెచప్ వేస్తేనే నేను తింటాను అని చెప్పింది. ఇంతకీ చిన్నపిల్లలకి కెచప్ వేయొచ్చో లేదో నాకైతే తెలియదండి. ఇంట్లో కెచప్ ఉంది కదా అని చెప్పి అదైతే ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఈ లోపు అయితే నేను వాళ్ళిద్దరికి ఒక ప్లేట్లో అయితే అన్నం మిక్స్ చేసి అయితే ఇచ్చేసానండి. ఇద్దరైతే మంచిగా తినేస్తారు, వాళ్ళ చేతులతో వాళ్ళే తింటారు. నేనేం తినిపియను, అప్పుడప్పుడు తినిపిస్తా, అప్పుడప్పుడు అయితే ఏం తినిపియా. నాకు తెలిసి అయితే మ్యాక్సిమం పిల్లలకి వాళ్ళ చేతులతో వాళ్ళు తింటేనే మంచిగా తింటారని అయితే నాకు అనిపిస్తుంది. సో నేను వాళ్ళకే ఇచ్చేస్తా. అండ్ వాడు తినడం అయిపోయాక వాడికైతే నేను ఇక్కడ మూతి మొత్తం గడుగుతున్నాను నీట్గా. కారం చేతులతో కళ్ళులో వేసుకుంటే కళ్ళు మండుతాయి కదా. సో వాడు చూడండి ఇలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో మౌత్ వాష్ చేసుకుంటా. అండ్ మా పాపదైతే ఇంకా తినడం అయిపోలే, వాడిది తినడం అయిపోయింది, వాడు ఆడుకుంటున్నాడు. వాళ్ళు తినడం తక్కువ, కింద వేయడం ఎక్కువ. ఇంకా ఇంత చెత్తుండగా రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తారో నాకైతే తెలియదు. కానీ నేనైతే మినిమం ఒక 10 times అయితే క్లీన్ చేస్తానండి రూమ్. రోజుకి ఒక 10 times అయితే ఊకుతూ ఉంటా. వాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు, నేను ఊకుతూ ఉంటా. ఇంకా రూమ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయాక మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు. చూడండి, లిక్విడ్ లైనర్తో వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్క అయితే ఇలా బొట్లు అయితే పెడుతుంది. వాడేమో నన్ను వదిలవే, నన్ను ఏం చేస్తున్నావే అని చెప్పకుండా వాడు కూడా ఎంత మంచిగా వాడు దాంతో బొట్టు పెట్టించుకుంటున్నాడో చూడండి. ఇంకా మా తమ్ముడికి పెట్టడం అయిపోయింది, ఇక నాది నేను కూడా పెట్టుకుంటా అని చెప్పి ఆమె పెట్టుకుంటుంది. ఇంకా వాడికి అక్కడ రిమోట్ దొరికింది. ఇక వాడు టీవీని అయితే టీవీ ఛానల్ అయితే చేంజ్ చేస్తున్నాడంట. ఏం చేస్తామండి, ఏం చెప్తాం మనం పిల్లలకి. అల్లరి బాగానే ఉంటుంది కానీ భరించేటోళ్ళకి తెలుస్తుంది, చుక్కలు కనిపిస్తాయి మనకి. అండ్ నేను ఏదో పని ఉందని అలా బయటికి వెళ్ళానో లేదో, వాళ్ళిద్దరు ఇట్లా వచ్చి అయితే ఆడుకుంటున్నారు. ఆ లోపు మా బాబు అయితే ఏడుస్తూ ఉండే. వాడికి నిద్ర వస్తే బాగా ఏడుస్తాడు. వాడు నిద్రకుండా లేడు, ఏమీ లేదు. వాడిని పడుకోబెట్టేసి బయటికి వచ్చి చూస్తే వెదర్ అయితే కొంచెం బాగానే ఉండే. సో బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఈ చిన్న చిన్న బట్టలను అయితే ఉతకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా బట్టలను అయితే నానబెట్టేసి మా వాడిని పడుకోబెట్టేసి ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఉతకడం వరకు ఓకే, ఉతకడం అయిపోయింది. ఇంకొక భయం అయితే ఉంది, అసలు ఈ ఆరినా కానీ ఎప్పుడు వర్షం పడితే ఎట్లా, ఇది చాలా డౌట్స్ అయితే వచ్చాయండి. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే ఉతకడం అయిపోయింది. ఉతకడం అయిపోయాక మా బట్టలు అయితే నేను టెర్రస్ మీద అయితే ఆరేస్తాను. ఇలా టెర్రస్ మీదకి వెళ్ళి అయితే ఇలా బట్టలు అయితే అన్నీ ఆరేస్తాను. బెడ్షీట్స్ అయితే డే బై డే నేను డే బై డే అయితే బట్టలు ఉతుకుతాను. అప్పుడైతే మా బెడ్షీట్స్ని కూడా ఉతికేస్తాను. ఉతికేసి ఇలా మొత్తం ఆరేసి అయితే కిందికి వచ్చేసానండి. నేనేమో ఇట్లా ఆరేసి వస్తానా,
మా పక్కన వాళ్ళు పైకి వెళ్ళి నేను ఆరేసిన వాటిని సైడ్కి జరిపి వాళ్ళైతే వాళ్ళ బట్టలను అయితే ఆరేసి వస్తారు. వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం మనం అండి, చెప్పండి మీరే. ఇట్లా ఎవరన్నా చేస్తే మస్తు కోపం వస్తుంది కదా, కానీ వాళ్ళకి ఏం చెప్పలేం మనం. ఇక్కడ మా పాప అయితే నాకు క్లిప్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అదొక పనన్నా చేస్తుంది అనుకున్నా. ఇంకా బట్టలు మొత్తం ఆరేసి కిందికి వచ్చేసాను. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎప్పుడు ఉతికానో ఏమో నాకు అర్థం కాలేదు. మరి 2-3 డేస్కి ఒకసారి ఉతికితే ఇన్నే బట్టలు ఉంటాయి కదా. ఇంకా బట్టలు ఆరేసి కిందికి వచ్చి ఇక మా పిల్లల బట్టలు కూడా ఆరేసాను. ఆరేసి వాళ్ళ ఏమన్నా తక్కువ ఉంటాయా, చెడ్డీలే ఎక్కువ ఉంటాయండి. టాయిలెట్ పోస్తూ ఉంటారు, తీసి ఇసిరేస్తూ ఉంటారు, వాటిని మనం ఉతుకుతూ ఉండాలి. ఎప్పుడు ఉతుకుదామంటే మనకేమో చేత కాదాయే, బద్ధకం వచ్చేస్తుంది. కొంచెం పనులు చేసి చేసి అలసిపోతాం కదా. కానీ చూసేటోళ్ళు ఏం పని చేస్తున్నావు నువ్వు, ఖాళీగానే ఉంటున్నావు కదా అంటారు. వాషింగ్ మిషన్ ఉంది, బట్ ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అని చిన్నపిల్లలు ఉన్నారు కదా, చేతులు పెడతారేమో అని భయం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా తిన్న గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి. అవన్నీ తోమేసి కడిగేసి సైడ్కి పెట్టేశాను. నెక్స్ట్ ఏముంది, కిచెన్ క్లీనింగ్. కిచెన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసి ఇక కిచెన్ క్లీనింగ్ కూడా చేయాలి కదా. కిచెన్ క్లీనింగ్ చేయకపోతే ఎట్లా, కిచెన్ గబ్బుగా అయిపోతుంది కదా. సో కిచెన్ని కూడా క్లీన్ చేసేసాను. కిచెన్ కూడా క్లీన్ చేసేసి ఇక మా పాపనైతే పడుకోబెట్టేశానండి. మా పాప కూడా పడుకున్నాక అమ్మయ్య కొంచెం ప్రశాంతం అనిపించింది రా బాబు అన్నట్టు అనిపించింది. ఇక ఇద్దరు పడుకున్నారు, నేను కూడా కొద్దిసేపు పడుకుందాం అనుకున్నా. కానీ వీడియో ఎడిటింగ్ అయితే ఉంది. నా వీడియో మరీ అంత బాగాలేదని కూడా తెలుసు, బట్ ట్రై చేస్తున్నాను ఇప్పుడిప్పుడే. ఈ వీడియో కన్నా ఇంకా మొత్తం పనులు చేసుకొని వెళ్ళి అలా కొద్దిసేపు నడుము వాల్చానండి. హాయిగా అనిపించింది. చిన్నపిల్లలు పడుకుంటే ఆ ప్రశాంతతే వేరు ఇంట్లో. దీనికి ఎంతమంది రిలేటెడ్ అవుతారో చూద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.